తట్టుకొని కొంతమంది ఇక్కడ నిలబడ్డారు. ఇంకా వినాల్సి వస్తుంది అనేటువంటి విషయం మీరందరూ కూడా ఇంకెంతసేపు వినాలి, ఇంకెప్పుడైపోతుంది, ఆడ వంటలు చేసి రెడీగా ఉన్నాయి, అది ఆగిపోయింది, ఆకలి అవుతుంది, తినాలి. లేక లేక ఇట్లాంటి రైతుల యొక్క సమావేశం సభ రాజకీయ సంబంధం లేకుండా ఇది మొదటిసారి జరుగుతుందని నేను భావిస్తున్నా. సత్యమైతే ఇంట్లో పెళ్లి అవుతుంది, మాటి మాటి కాదు, ఎప్పుడు కానీ అవుతుంది. అందరు తిన్న తర్వాత ఏదో 3 గంటలకు 4 గంటలకు తింటారు. ఇక్కడ కూడా ఈ రోజు మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నది, దానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది, కష్టమైన పని, మనకు అలవాటు లేని పని అయినా కూడా తప్పదు. లేక లేక మన సంఘం భారతీయ కిసాన్ సంఘం 1978లో ప్రారంభమైంది, నిర్మాణం కూడా ప్రారంభమైంది, కానీ ఇక్కడ దాకా రాలే, అక్కడక్కడ తిరిగింది. నేను కూడా 10 సంవత్సరాల క్రితం మునోల్ మండలం ఏదో గ్రామానికి నారాయణ రెడ్డి గారు తీసుకెళ్ళారు, నాకు గుర్తులేదు ఆ గ్రామం పేరు. గత 2 సంవత్సరాల క్రితం పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు, కిసాన్ సంఘం మాకు తెలుసు, మాకు ఈ పని అయింది, మాకు ఆ పని అయింది అని కూడా చెప్పినారు. మరి ఎందుకు ఐకమత్యం కాలేదు? పిల్లి మెడలో గంట కట్టేటోడు లేకుండే. ఇప్పుడు పిల్లి మెడలో గంట కట్టేటోళ్ళు వచ్చారు. మండల అధ్యక్షుడు, మన జిల్లా సహకారదర్శి గంగాధర్ గారు, జిల్లా యువ ప్రముఖ ఆనంద్ గారు, ఇక్కడ మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు, అంతకంటే ముఖ్యమైనది మన శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యదర్శి, ఉండేది నిజామాబాదు. అయ్యా ఈ నిజామాబాద్ ఏదో జరుగుతుంది, మన జిల్లాలో ఏం లేదు, ఉందంటే ఉంది, లేదంటే లేదు, కిసాన్ సంఘము ఈ ఏం చేస్తావు అక్కడ చేయి. సో దాని కారణంగా ఈ రోజున ఇంత పెద్ద పండుగ మనం జరుపుకుంటున్నాము. ఓ రకంగా ఇది మనకు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క శంకర భగవాన్ మందిరములో ఇది పెట్టడము, ఇక్కడ ఈ సభ జరగడం అనేటువంటిది భగవంతుడి యొక్క లీల. అట్లాంటి ఒక పవిత్ర స్థలమైనటువంటి ఒక మంచి సంకల్పం భారతీయ కిసాన్ సంఘాన్ని ఈ నిర్మల్ జిల్లాలో రైతులను ఏ విధంగా ఐకమత్యం చేయాలి, దీనివల్ల ఏం లాభాలు అనేటువంటి విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా స్వాగతం. అయితే మొదలు రైతు అంటేనే అందరు కూడా విసుకుంటున్నారు. ఆఫీసర్లకు అయితే రైతును చూస్తే కుష్ఠరోగం చూసినట్టు ఉంటుంది. కుష్ఠరోగం జరగలేదు, జరుగు